హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఆంధ్ర స్టైల్ చేపల పులుసు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. మనకు చేపల కూర మంచి రుచిగా కుదరాలంటే మెయిన్గా పులుపు, ఉప్పు, కారం చేపలకు పట్టిందంటే ఇంకా మామూలుగా ఉండదు. ఇంత టేస్ట్ అయిన చేపల కూరని ఎలా చేయాలో ఆంధ్ర స్టైల్లో చేసి చూపించబోతున్నానండి. మీరు కూడా ఇంత టేస్ట్గా చేయాలనుకుంటే ఈ వీడియోని ఒకసారి చూసి ట్రై చేసి చూడండి. మరి లేట్ చేయకుండా ఈ నోరు ఇరించే చేపల కూరని ఎలా చేయాలో చూద్దాం. ఇందులోకి మసాలా ముందు రెడీ చేసుకుందాము. 2-3 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. 5-6 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. ఈ ఎండుమిర్చి కారం ఎక్కువగా ఉంటుంది, గుంటూరు మిర్చి. ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోవాలనుకుంటే ఇంకా 2-3 ఎండుమిర్చి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇది మొత్తం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా వేగిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. జామకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకోవాలి. 4 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ధనియాలు, కొబ్బరి అంతా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. వీటిలోనే ఈ టమాటాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా గ్యాస్ మీద నేను మట్టి కుండలో చేస్తున్నాను చేపల కూర. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకుందాము. మసాలా వేసుకున్నాము. మసాలా అంతా బాగా వేగింది చూడండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నాము. పసుపు పొడి 1/2 స్పూన్, సాల్ట్ వేసుకోవాలి ఒక 2 స్పూన్లు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఇంకో గ్లాసు పచ్చిమిర్చి 2 కట్ చేసి వేసుకోవాలి. పచ్చికరివేపాకు వేసుకోవాలి. పచ్చికరివేపాకు చేపల పులుసులోకి చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, చేపలు ఇలా శుభ్రంగా కడుక్కోవాలి. కల్లుప్పు వేసుకొని బాగా ఇలా శుభ్రంగా ఒక 4-5 సార్లు కడుక్కున్నాం అనుకోండి, ఇలా నీట్గా వచ్చేస్తుంది. దీని లోపల రెడ్గా ఉంటుంది, ఇదంతా నీట్గా తీసేసుకోవాలి. ఇలా పొట్ట కూడా శుభ్రంగా కడుక్కోవాలి. 1.5 kg చేపలు తెచ్చుకున్నాను. కొన్ని చేపలు ఫ్రైకి పెట్టుకున్నాను. దీన్ని పులుసు చేసుకుందాము. ఇప్పుడు దీన్ని పులుసులోకి వేసుకుందాము. పులుసు బాగా మరుగుతుంది చూడండి, ఇలా మరిగేటప్పుడు వేసుకోవాలి. చేప ముక్కలన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చి మామిడికాయ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మామిడికాయ సీజనే కదా, మామిడికాయ ముక్కలు చేపల పులుసులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్ని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాము. ఈ పచ్చి మామిడికాయ ముక్కలు చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి సాల్ట్ చూసుకుందాము. చేప ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు కలుపుకోవచ్చు. ఒకసారి మళ్ళీ కలపొద్దండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మట్టి కుండలో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చేపల పులుసు. చేపల కూర ఉడికింది చూడండి. గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. గ్యాస్ ఆఫ్ చేసినాక కూడా చూడండి ఉడుకుతుంది. మట్టి కుండలో ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇంకా అరగంట గంట అయినా కూడా వేడిగానే ఉంటుంది చేపల కూర. ఇలా వండిన చేపల పులుసును మనం వెంటనే సర్వ్ చేసే కంటే 1-2 గంటల తర్వాత సర్వ్ చేసుకున్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కాసేపటి తర్వాత చూపిస్తున్నాను మనం చేసిన ఆంధ్ర స్టైల్ చేపల కూర. చాలా చాలా బాగుంది. మీరు కూడా నేను చెప్పిన ఈ చేపల పులుసును డెఫినెట్గా ట్రై చేయండి. ఎంతో రుచిగా చాలా బాగా కుదిరింది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.